నన్ను సంతోషపెట్టేవారు, నా ఇష్ట ప్రకారంగా నడిచేవారు లేరు. జలప్రళయానికి ముందు ప్రపంచ మానవాళిని చూసినప్పుడు కోటానుకోట్ల ఈ మనుష్యులలో దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు నోవహు ఒక్కడే సుమ. నోవహు ఒక్కడే. నోవహుని పిలిచాడు. ప్రపంచాన్ని, మానవాళ్ళని, సకల కోటి జీవరాశుల్ని తుడిచేస్తానిక ఈ మనుష్యులు శృతి తప్పి బ్రతుకుతున్నారు, గీత దాటి తప్పు చేస్తున్నారు. నా పిల్లలు ఇలా చెడిపోవటం నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు వీళ్ళ కొరకు ఒక పెద్ద గోడ నిర్మాణం